ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పామన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. భారత పర్యాటకులను పాశవికంగా హత్య చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. మేడ్చల్ జిల్లా మీర్పేట హెచ్బీ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. వీరమరణం పొందిన భారత సైనికులకు 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఏ భారత మహిళల తిలకంగా అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతలు ఝాన్సీ లక్ష్మీబాయి ఇద్దరు మహిళా నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూకలపై ఏ విధంగా విడిచిపెట్టడం 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ దేశం కావచ్చు, పాకిస్తాన్ విభజన మీద దాడి చేసి ఎట్లా కటావిధులను చేశామో యుద్ధకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాలబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీని ఏర్పాటు చేసింది జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతు